వెల్కమ్ టు ఎకానమీ క్లాసెస్. నా పేరు వెంకట్ అండి. నేను సివిల్ సర్వీస్ మరియు గ్రూప్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తుంటాను. సో ఈరోజు మనం జాతీయ ఆదాయం గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ ఇన్కమ్ అంటారు. నేషనల్ ఇన్కమ్ అంటారు. ఇది మనకి సివిల్ సర్వీస్కి కానీ, గ్రూప్స్కి కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఎకనామిక్స్ లేక ఎకానమీలో ముఖ్యమైన చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. అతి కష్టమైన చాప్టర్ కూడా ఈ జాతీయ ఆదాయం. అయితే మనకి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ముందు డిస్కస్ చేసే ముందు మనం చేద్దాము, జాతీయ ఆదాయం యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు జాతీయ ఆదాయం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆర్థిక వ్యవస్థకి జాతీయ ఆదాయంకి సంబంధం తెలుసుకుంటే మన జాతీయ ఆదాయం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. తర్వాత మన దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, మనకి జాతీయ ఆదాయం ముందు ఆర్థిక వ్యవస్థ తీసుకుందాం. ఆర్థిక వ్యవస్థ దీన్నే ఎకానమీ అని అంటారు. ఇక్కడ చూడండి, అసలు ఆర్థిక వ్యవస్థకి మనకి జాతీయ ఆదాయము అనే టాపిక్కి సంబంధం తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్దామండి. వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అర్థం చేసుకుంటేనే మనకి మంచి క్లారిటీ అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది? వస్తువులు సేవల ఉత్పత్తినే ఆర్థిక వ్యవస్థ అంటారు. ఆర్థిక వ్యవస్థలో ఏమేమి ఉంటాయండి? వస్తువులు మరియు సేవల ఉత్పత్తి ఉంటాయి. అంటే కాంబినేషన్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అంటాం. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అన్నాం. భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది? భారతదేశంలో తయారైన వస్తువులు సేవల ఉత్పత్తినే భారత ఆర్థిక వ్యవస్థ అంటారు. మరి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికాలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని అమెరికా ఆర్థిక వ్యవస్థ అంటారు. మరి భారత ఆర్థిక వ్యవస్థ కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థను చాలా పెద్దది చెప్పుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అమెరికా అని చెప్పుకుంటాం. అంటే అమెరికాలో తయారైనటువంటి వస్తువులు సేవల ఉత్పత్తిని ఎక్కువగా ఉండటం వల్ల, వాటి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. అంటే లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని అంటాం. సో అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ, ఇండియా ఈజ్ 5th లార్జెస్ట్, యావరేజ్గా 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటాం ఇన్ ద వరల్డ్. సరే, మనకి ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థలో ఏమేమి ఉంటాయి అంటే వస్తువులు సేవల ఉత్పత్తి అంటాం. మనకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లేక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో తయారైన వస్తువులు సేవల ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటాము. మరి తెలంగాణ అంటే తెలంగాణలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంటాం. మరి భారత ఆర్థిక వ్యవస్థ కంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లేక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు అనేది కలిసి ఉంటాయి కాబట్టి. ఎనివే, మనకి ఆర్థిక వ్యవస్థలో అంటే భారత ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థలో 3 అంశాలు ఉంటాయి. 3 అంశాలు ఉంటాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆర్థిక వ్యవస్థ, దేశీయ ఆర్థిక వ్యవస్థ, దేశీయ ఆర్థిక వ్యవస్థ. అంటే మన భారత ఆర్థిక వ్యవస్థలో లేక భారత ఆర్థిక వ్యవస్థని 3 భాగాలుగా మనం విభజిస్తాం. విభజించిన తర్వాత మనకి జాతీయ ఆదాయానికి భారత ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని మనం తెలుసుకుంటే జాతీయ ఆదాయం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. తర్వాత దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్, రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ. చూడండి, దీన్ని నేషనల్ ఎకానమీ అని అంటాం, ఎన్ఈ అని అంటాము.
దీన్ని డొమెస్టిక్ ఎకానమీ అని అంటాము. డొమెస్టిక్ ఎకానమీ అంటే ఇంగ్లీష్లో డొమెస్టిక్ ఎకానమీ అంటాము. మరి దీన్ని స్టేట్ డొమెస్టిక్ ఎకానమీ అని అంటాం. స్టేట్ డొమెస్టిక్ ఎకానమీ అని అంటాం. చూడండి, నేషనల్ ఎకానమీ, డొమెస్టిక్ ఎకానమీ, స్టేట్ డొమెస్టిక్ ఎకానమీ, ఇట్లా 3 రకాలుగా మనం వర్గీకరించాం. సరే, ఇక్కడ చూద్దాము. జాతీయ ఆర్థిక వ్యవస్థని జిఎన్పితో తెలియచేస్తాము సాధారణంగా. దీన్ని జీడిపితో తెలియచేస్తాము. ఇది జిఎస్డిపితో తెలియచేస్తాము. చూడండి, జాతీయ ఆర్థిక వ్యవస్థ నేషనల్ ఎకానమీ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్ అంటాం. స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్ ఏమంటాము? స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. నెక్స్ట్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల దేశీయ ఉత్పత్తి. జిఎన్పినేమో స్థూల జాతీయ ఉత్పత్తి, జీడిపి ఏమో స్థూల దేశీయ ఉత్పత్తి అంటాము. జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటాం. ఓకే, మనకి జీడిపి జిఎన్పి పదాల గురించి, వాటి యొక్క అబ్రివేషన్స్ కానీ వాటి యొక్క నిర్వచనాలు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అది దాదాపు జీడిపి జిఎన్పికి మధ్య తేడాను తెలుసుకోవడానికి మనకు కనీసం 1 గంట, గంటన్నర పడుతుందన్నమాట. ఇక్కడ మనం అవగాహన కోసం, జాతీయార్థం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, జాతీయ ఆర్థిక వ్యవస్థని జిఎన్పితో తెలియజేస్తున్నాము. దేశీయ ఆర్థిక వ్యవస్థని డొమెస్టిక్ ప్రొడక్షన్తో, నెక్స్ట్ రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థని జిఎస్డిపితో తెలియజేస్తున్నాము. జిఎస్డిపితో తెలియజేస్తున్నాము. ఇక్కడ చూడండి, మనకి జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అంటే జాతీయ స్థాయిలో తయారైనటువంటి వస్తువులు సేవల ఉత్పత్తిని జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది భారతదేశంలో తయారైన వస్తు సేవల ఉత్పత్తి, మరి ఇతర దేశాల్లో తయారైనటువంటి వస్తువులు సేవల ఉత్పత్తిని కలిపితేనే జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే భారతీయులు భారతదేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. సో భారతదేశంలో ఉన్న భారతీయులు, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు కలిసి ఉత్పత్తిలో పాల్గొనడం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని మనం జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఏమంటామండి? జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఇండియా మళ్ళీ అవుట్ సైడ్ ది ఇండియా, దీనికి పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని దీన్ని జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇండియా అండ్ అవుట్ సైడ్ అని అంటాం. దాన్ని జిఎన్పితో తెలియజేస్తాం. నెక్స్ట్ రెండో దశలో దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తువుల సేవల ఉత్పత్తిని ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తువుల సేవల ఉత్పత్తిని దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఓకేనండి. ఇక్కడ మనకి దేశం మాత్రమే పరిమితం. మనకు 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అంటే 32 lakh square kilometers భారత పరిధి ఉంది. ఈ భారత పరిధిలో తయారైనటువంటి అంటే భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తు సేవల ఉత్పత్తిని మనం దేశీయ అంటే లోకల్ అని అర్థం. ఇన్ ఓన్లీ ఇండియా ఓన్లీ. సో దీని పరిధి అంటే ఓన్లీ ఇండియా లోపు అనమాట. అంటే ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ కంటే దేశీయ ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఒక్కటే. జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇండియా అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ. ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో తయారైనటువంటి వస్తువులు సేవల ఉత్పత్తిని రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఉదాహరణ తెలంగాణ తీసుకుందాం, 2 ఆంధ్ర తీసుకుందాం. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. సో అదే ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక సరిహద్దులలో తయారైన వస్తువులు సేవల ఉత్పత్తిని మనం చెప్తాము రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇది చాలా పరిధి తక్కువ.
అంటే వన్ ఆఫ్ ది స్టేట్స్గా తీసుకుంటాము ఒక రాష్ట్ర దేశ భౌగోళిక ఆర్థిక వ్యవస్థని. అంటే అర్థం ఏంటి చూడండి, జాతీయ ఆర్థిక వ్యవస్థలో దేశీయ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, దేశీయ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర దేశీయ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే జాతీయ ఆర్థిక వ్యవస్థకి నెక్స్ట్ జాతీయ ఆదాయానికి సంబంధం గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనండి. ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఎకానమీ అని అన్నాం. నేషనల్ ఎకానమీ అంటే ఏంది? జాతీయ ఆర్థిక వ్యవస్థ. మరి జాతీయ ఆర్థిక వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి అంటే వస్తువులు మరియు సేవల ఉత్పత్తి మొత్తం ఉన్నాయి అని అర్థం. సరే, దీన్ని మనకి జాతీయ ఆర్థిక వ్యవస్థని మనం జాతీయ ఉత్పత్తి అనుకోవచ్చు కదా. ఉత్పత్తులే ఉంటే వస్తు సేవల ఉత్పత్తి ఉంటుంది. నేషనల్ ప్రొడక్షన్లో చూడండి, నేషనల్ ప్రొడక్షన్ అంటే జాతీయ ఉత్పత్తి అని అంటాం. జాతీయ స్థాయిలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని జాతీయ ఉత్పత్తి అని అంటాం. అంటే ఎకానమీలో ఉన్నాయి, వస్తువులు సేవల ఉత్పత్తి ఉన్నాయి జాతీయ స్థాయిలో. మరి ప్రొడక్షన్లో ఉండి వస్తు సేవల ఉత్పత్తి ఉన్నాయి. అంటే ఎకానమీకి ఒక విధంగా మనం ప్రొడక్షన్ అనుకుంటాం. నెక్స్ట్ అంటే ఒక ఉదాహరణకి ఒక కంపెనీ యజమాని ఉన్నాడు. అతను ₹1,00,00,000 ఖరీదు చేసే వస్తువుల్ని అతను తయారు చేస్తున్నాడు. అంటే అతని ఎకానమీ అంటే ₹1,00,00,000. ఎన్ని వస్తువులు తయారు చేస్తున్నాడండి? అతను ₹1,00,00,000. మరి అతని ఉత్పత్తి ఎంత? ₹1,00,00,000. అంటే ఎకానమీ అనేది ప్రొడక్షన్తో సమానంగా ఉంటుంది. ఎకానమీ వస్తు సేవల ఉత్పత్తి ఉంటాయి, ఉత్పత్తిలో కూడా వస్తువులు సేవలు కలిసి ఉంటాయి. రెండింటికి ఒకటే అర్థం. నెక్స్ట్ మనకి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది? జాతీయ ఆదాయం. మరి ఆ కంపెనీ యజమాని అతనికి ఉత్పత్తి ఎంత తయారు చేశాడు అంటే ₹1,00,00,000 ఖరీదు చేసేటటువంటి వస్తువును తయారు చేశాడు. అతని ఉత్పత్తి అంటే ₹1,00,00,000. సో అతని ఉత్పత్తి ఎంత అండి? ₹1,00,00,000. సో మరి అతను ఏం చేస్తాడు? ఉత్పత్తిని మార్కెట్లో అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయము ఎంత అండి? అతనికి ఆ కంపెనీ యజమాని వచ్చినటువంటి ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించడం ద్వారా అతనికి ఎంత వస్తుంది? ఆదాయం వస్తుంది. అంటే ఉత్పత్తి కాస్త ఏమైద్దాం మార్కెట్లో ద్రవ్య రూపంలో మార్చుకుంటే లేకపోతే విక్రయిస్తే ఏమైందంటే ఆదాయంగా మారుతుంది. అంటే కంపెనీ యజమాని ఆర్థిక స్థితి ఎంత అంటే ₹1,00,00,000. అతను ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు? ₹1,00,00,000. ఆ ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకుంటున్నాడు కాబట్టి ఎంత వస్తుంది? ఆదాయము అనేది వస్తుంది. ₹1,00,00,000 ఆదాయం వస్తుంది. అంటే ఏంది? నేషనల్ ఇన్కమ్ అన్నా, నేషనల్ ప్రొడక్షన్ అన్నా, నేషనల్ ఇన్కమ్ అన్నా ఒకటే అర్థం. అంటే చూడండి, నేషనల్ ఎకానమీ అని అంటే ఏంది, నేషనల్ ఇన్కమ్ అన్నా కూడా ఒకటే అర్థము. అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కస్ చేయడానికి క్వశ్చన్ ఇస్తే అంటే ఏంది అర్థం? జాతీయ ఆదాయం గురించి డిస్కస్ చేయమని అర్థం. మరి అమెరికా జాతీయ వ్యవస్థ గురించి తెలుసుకోవాలి అని అంటే అమెరికా జాతీయ ఆదాయం గురించి తెలుసుకోవాలి. జనరల్గా జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే నేషనల్ ఎకానమీ అనే చాప్టర్కి బదులు వాళ్ళు ఏం చేశారంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అని పెట్టారు. జాతీయ ఆర్థిక వ్యవస్థ అనే పేరు పెట్టాల్సింది వాళ్ళు ఏం చేశారు? జాతీయ ఆదాయము అని అన్నారు. డైరెక్ట్ టెర్మినాలజీ పెట్టకుండా ఇండైరెక్ట్ టెర్మినాలజీ పెట్టారు. సో మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎకానమీ అనేది ఆదాయంతో సమాధానం. ఉత్పత్తిని అమ్ముకుంటే ఆదాయంగా మారింది. సో భారత ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేయండి అంటే ఇండియన్ ఎకానమీ గురించి డిస్కస్ చేయమంటే ఇండియన్ నేషనల్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేయండి అని అర్థం. సో ఈ విధంగా మనకి ఇప్పుడు చూడండి, భారత ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ఆదాయం దేంట్లో నుంచి వస్తుందంటే సేవా రంగం నుంచి వస్తుంది. అంటే అర్థమైంది, జాతీయ ఆదాయంలో ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే సేవా రంగం నుంచి వస్తుంది. సో జస్ట్ టెర్మినాలజీ మార్పే అంతేగాని అందువల్ల ఒక దేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవటము అని అంటే ఆ దేశ జాతీయ ఆదాయం గురించి తెలుసుకోవటం అని అర్థం. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అన్నాం. అదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది?
ఆర్థిక వ్యవస్థ. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఏం తెలియజేస్తుంది అంటే రాష్ట్ర స్టేట్ ఇన్కమ్ అని అర్థం. స్టేట్ ఇన్కమ్ అని అంటాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి రంగం ఏది అని అంటే తెలంగాణ కానీ ఆంధ్ర స్టేట్లో సేవా రంగం అని చెప్పుకుంటాం. అంటే రాష్ట్ర ఆదాయంలో ఏ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే సేవా రంగం నుంచి వస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అన్నా జాతీయ ఆర్థిక వ్యవస్థ అన్నా లేక జాతీయ ఆదాయం అన్నా ఒకటే అర్థము. సో ఈ విధంగా మనకి నేషనల్ ఇన్కమ్కి జాతీయ ఆర్థిక వ్యవస్థ జాతీయ ఆదాయంకి సంబంధాన్ని మనం తెలుసుకున్నాం. రెండింటివి ఒకటే అర్థం. ఇప్పుడు మనకి జాతీయ ఆదాయంలో సబ్ టాపిక్స్ తీసుకుందాం. ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో జాతీయ ఆదాయము మనకి జాతీయ ఆదాయం అనే ఒక చాప్టర్లో ఇంపార్టెంట్ చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి అని అంటే మొత్తం మనకి 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే జాతీయ ఆదాయము చాప్టర్ అని అంటే దీంట్లో 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 5 సబ్ టాపిక్స్లో మనకి ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ జాతీయ ఆదాయము ఇది కాన్సెప్ట్స్ సంబంధించింది. కాన్సెప్ట్స్ ఈ 3 వచ్చేతలకేనేమో డేటాకి సంబంధించింది. ఎక్కువ డేటా ఉంటుందన్నమాట. మనకి ఈ 5 సబ్ టాపిక్స్లో మొదట 2 సబ్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. కొన్ని సందర్భాల్లో జాతీయ ఆదాయం ఫస్ట్ టాపిక్, జాతీయ ఆదాయం భావనలు, జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు, జాతీయ ఆదాయం ప్రవాహాలు కూడా కాన్సెప్ట్ల కిందకు వస్తాయి. ప్రవాహాలు కూడా కాన్సెప్టే, ప్రవాహం కూడా కాన్సెప్టే. సో ఎనివే మనకి ముఖ్యమైన 2 ఇంపార్టెంట్ ఏంటంటే వీటిలో జాతీయ ఆదాయం భావనలు, జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు. ఈ 2 సబ్ టాపిక్స్ మీద మనకి జాతీయ ఆదాయంలో ఈ 2 సబ్ టాపిక్స్ మీద అవగాహన పెరిగితే మనకి ఆటోమేటిక్గా మంచి క్లారిటీ, మంచి సబ్జెక్ట్ అనేది జాతీయ ఆదాయం మీద వస్తుంది మనకి. ఒక్కసారి మీరు జాతీయ ఆదాయం మీద క్లారిటీ సంపాదించుకుంటే మిగతా ఎకనామిక్ చాప్టర్స్ మీద ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే దీంతో లింకప్ అయి ఉన్నాయి, అన్నీ దీనితో లింకప్ అయి ఉన్నాయి. ఓకే, మనకి ఇక్కడ చూద్దాము. జాతీయ ఆదాయము ఎవరు అంచనా వేస్తారు అంటే చూడండి, ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఎన్ఎస్ఓ వారు, దీంట్లో సిఎస్ఓ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంక కార్యాలయము. నెక్స్ట్ జాతీయ గణాంకాల కార్యాలయము అని అంటాం. ఇది అనేది దీనిలో భాగంగా ఉంటుంది. దేనిలో భాగంగా ఉంటుందండి? ఎన్ఎస్ఓలో భాగంగా ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తారు, ఎవరు అంచనా వేస్తారు అని అంటే ఎన్ఎస్ఓ, జాతీయ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నెక్స్ట్ లేదా సిఎస్ఓ అంటాం. సిఎస్ఓ అనేది ఎన్ఎస్ఓలో భాగంగా ఉంటుంది. సో ఈ ఎన్ఎస్ఓ అనేది దేంట్లో భాగంగా ఉంటుందంటే మినిస్ట్రీ ఫర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖలో ఎన్ఎస్ఓ పనిచేస్తుంది. ఎన్ఎస్ఓ అనేది ఎన్ఎస్ఓ కింద సిఎస్ఓ ఉంటుందన్నమాట. సో మనకి సిఎస్ఓ అనేది ఆర్థిక వ్యవస్థని అంచనా వేస్తుంది, లెక్కిస్తుంది అని చెప్తాం. లేక ఎన్ఎస్ఓ అనొచ్చు, సిఎస్ఓ అనొచ్చు. ఓకేనండి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ముందు జాతీయ ఆదాయము భావనల గురించి మనం పరిశీలిద్దాం. జాతీయ ఆదాయము భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని అంటాం. 5 సబ్ టాపిక్స్లో మొదటి సబ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, జాతీయ ఆదాయము భావనలు. అసలు భావన అంటే ఏంది? భావన అంటే ఏంది? భావనలు అంటే కొలతలు, కొలతలు అని అంటాం. కొలతలు, భావనలు అంటే ఏంది? కొలతలు అని అర్థం. దీన్నే ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ అని అంటారు. కాన్సెప్ట్స్.
మరి జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ. మరి జాతీయ ఆర్థిక వ్యవస్థని ఎన్ని రకాలుగా కొలుస్తారు అన్న విషయం అనేది జాతీయ భావంలో మనం తెలుసుకుంటాం. మన జాతీయ ఆర్థిక వ్యవస్థ ఉంది కదంటే దీంట్లో వ్యవసాయము, పరిశ్రమలు, సేవారంగం ఉన్నాయి. మరి జాతీయ ఆర్థిక వ్యవస్థని ఎన్ని రూపాల్లో కొలుస్తారు అంటే ఎన్ని రూపాల్లో కొలుస్తారు అని అంటే ఎన్ని భావనలో కొలుస్తారు. ఒక్కొక్క కొలత ఒక్కొక్క భావనగా చెప్పుకుంటాం. చూడండి, కొలతలు దీన్నే మనకి భావనలు అని అంటాం. కొలతల్ని భావనలు అని అంటాం. ఇంగ్లీష్లో దీన్ని కాన్సెప్ట్స్ అని అంటాము. అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థని ఎన్ని రూపాల్లో కొలుస్తారు అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థని ఎన్ని భావనలో కొలుస్తారు అని అర్థం. అంటే చూడండి, కొలవటం అంటే ఏంది? ఇప్పుడు నీటిని లీటర్లో కొలుస్తాం. 2 లీటర్లు, 3 లీటర్లు, 1 లీటర్ బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్, 20 లీటర్స్ బాటిల్ అని అంటాం. కొలత. నెక్స్ట్ ఘన పరిమాణాన్ని, వెయిట్ని కేజీల్లో కొలుస్తాం. అంటే 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అని. ఇక్కడ విషయం ఏంటంటే అట్లనే ఆర్థిక వ్యవస్థను కూడా కొలుస్తారు. ఏ రూపంలో కొలుస్తారు అని అంటే జీడిపి రూపంలో కొలుస్తారు, జిఎన్పి రూపంలో కొలుస్తారు, ఎన్డిపి రూపంలో కొలుస్తారు, నెక్స్ట్ ఎన్ఎన్పి, ఎఫ్సి రూపంలో కొలుస్తారు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల దేశీయ ఉత్పత్తి. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, నికర దేశీయ ఉత్పత్తి. నెక్స్ట్ ఎన్ఎన్పి నికర జాతీయ ఉత్పత్తి అంటే నెట్ నేషనల్ ప్రొడక్షన్ అంటాం. మరి ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల దృష్ట్యా. అంటే దీన్ని మనకి జాతీయ ఆదాయం భావనలు అంటే కొలతల గురించి మనం స్టడీ చేయాలంటే కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ 5 సబ్ టాపిక్స్ మీద ఒక్కొక్క దాని మీద గురించి కొంచెం అవగాహన పెంచుకొని తర్వాత మన జాతీయ ఆదాయం భావనల గురించి స్టార్ట్ చేద్దాం. జాతీయ ఆదాయం భావనలు అనే సబ్ టాపిక్ని తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ సబ్ టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే జాతీయ ఆదాయము అన్న టాపిక్ మీద ఎన్ని సబ్ టాపిక్స్ ఉండి ఒక చిన్న క్లారిటీ ఉంటే మనకి తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం స్టడీ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్ని ఆర్థిక వ్యవస్థని ఎన్ని రూపాల్లో కొలుస్తారంటే ప్రధానంగా 4 రూపాల్లో కొలుస్తారు. చాలా కొలతలు ఉన్నాయి, అంటే చాలా భావనలు ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇది మనం చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ జాతీయ ఆదాయం భావనలు అనేది భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా ఈ కాన్సెప్ట్ని ఈ ఫార్ములాస్ని మనం అప్లై చేసుకోవచ్చు. అమెరికాలో జీడిపికి ఒకటే అర్థము, ఇండియాలో ఉన్న జీడిపికి ఒకటే అర్థం. అమెరికాలో ఉన్న జీడిఎన్పికి ఒకటే అర్థము, ఇండియాలో ఉన్న జిఎన్పికి కూడా ఒకటే అర్థం అన్నమాట. సో మనకి వీటి మీద భావనల మీద క్లారిటీ వస్తే, అంటే 4 ప్రధాన భావనల మీద 4 ప్రధాన కొలతల మీద కనుక మనకు వస్తే క్లారిటీ వస్తే మంచి కమాండ్ అనేది వస్తుంది జాతీయ ఆదాయం మీద. టోటల్ ఎకానమీ అనేది ఈజీగా అర్థమవుతుంది. టోటల్ ఈజీగా, ఎందుకంటే అమెరికా అతిపెద్ద జీడిపి అని అంటాము. నెక్స్ట్ భారతదేశం 5th లార్జెస్ట్ జీడిపి అని అంటాం, 5th or 6th లార్జెస్ట్ జీడిపి అని అంటాం. మరి వీటికి ఫస్ట్ ఏంటి, లార్జెస్ట్ ఏంటి, 5th ప్లేస్ ఏంటి ఇండియా అనేది, వీటన్నిటి తెలుసుకోవాలంటే ఈ భావనల మీద మనకి మంచి క్లారిటీ అనేది రావాలి. రైట్, సో ఇట్లా ఈ భావనలు మనం తెలుసుకుంటాం. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చి తెలికినాము జాతీయ ఆదాయము. రెండవది వచ్చి తెలికిన మరి ఈ భావనలు ఎవరు కొలుస్తారు అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థను ఎవరు కొలుస్తారు అని అంటే ఈ రూపాల్లో ఎవరు కొలుస్తారంటే ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దానిలో భాగమైనటువంటి సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంక కార్యాలయము అంటాం. అంటే సిఎస్ఓని గతంలో 1951లో మనకి ఏమనేవాడు అంటే కేంద్ర గణాంక సంస్థ అనేవాడు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేవాడు. 1999లో
అంటే అక్టోబర్ నుండి 1999 అక్టోబర్ నుండి దీన్ని సిఎస్ఓని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని అంటున్నారు. అంటే ఆర్గనైజేషన్ కాస్త ఏమైంది, ఆఫీసుగా మారింది. అంటే కేంద్ర గణాంకాల సంస్థ కాస్త కేంద్ర గణాంకాల కార్యాలయంగా మారింది అన్నమాట. భారతదేశంలో ఎవరు కొలుస్తారంటే ఎన్ఎస్ఓ అనవచ్చు, లేక సిఎస్ఓ అనవచ్చు. సిఎస్ఓ అనేది ఎన్ఎస్ఓలో భాగంగా ఉంటుంది. సరే, మనకి అదే కనుక ఇది మొత్తం కనుక రాష్ట్రానికి, ఇది దేశానికి జాతీయ ఆర్థిక వ్యవస్థ. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎవరు కొలుస్తారు? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎవరు కొలుస్తారు అని అంటే డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు జాతీయ ఆర్థిక వ్యవస్థని ఎన్ఎస్ఓ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు దీన్ని కొలుస్తారు. ఓకే, వీటి భావనలు మనం స్టడీ చేద్దాం తర్వాత కంటిన్యూషన్లో. ఇప్పుడు దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. అంటే మదింపు పద్ధతులు అంటే మదింపు చేయటం అంటే లెక్కించటం అని అర్థం. దీన్నే మనకి మెథడ్స్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. మెథడ్స్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఇక్కడ చూడండి, మనకి మదింపు చేయటం అంటే లెక్కించటము. మరి జాతీయ ఆదాయాన్ని కొలవటం అనేవి ఎన్ఎస్ఓ, మరి లెక్కించటం కూడా ఎన్ఎస్ఓ. మరి మదింపు చేయటం అన్న కొలత అంటే మదింపు చేయటం అంటే లెక్కించటం అని అర్థం. కొలతలు అంటే దాని యొక్క రూపాన్ని కొలవటం, అది ఎన్ఎస్ఓ చేస్తుంది. మరి లెక్కించటం ఎవరు చేస్తున్నారు? అది కూడా ఎన్ఎస్ఓ అనేది చేస్తుంది. మరి ఎలా లెక్కిస్తుంది అంటే దీనికి 3 మదింపు పద్ధతులు అనేది అందుబాటులో ఉన్నాయి.